చేపట్టిన పని పట్ల అంకితభావం, సాధించాలనే పట్టుదల, సాధించే క్రమంలో క్రమశిక్షణే ఏ వ్యక్తినికైనా ఉన్నత స్థానంలో నిలబెడుతుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు యాదవ్ అన్నారు. ఆ కోవకే చెందిన వ్యక్తి పల్లెబోయిన కాశీరాములు యాదవ్ అని అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా యాదవ సంఘ భవనంలో ఉమ్మడి నల్గొండ జిల్లా యాదవ సమన్వయ సమితి కన్వీనర్, యాదవ ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారులు, జిల్లా యాదవ భవన ట్రస్ట్ కార్యదర్శి, రిటైర్డ్ ప్రిన్సిపల్ పల్లెబోయిన కాశీరాములు యాదవ్, చంద్రకళ దంపతుల 50వ వివాహ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెబోయిన కాశీరాములు యాదవ్ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా, సమాజ సేవకునిగా ఎంతో అంకిత భావంతో పనిచేసి ఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలిచారని అన్నారు. కుటుంబంతో పాటు సమాజ సేవకు సమయాన్ని కేటాయించడమే కాకుండా జిల్లాలో యాదవ సమాజం బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా యాదవ సంఘ భవన నిర్మాణానికి ఆయన కృషియే కారణమని అన్నారు. తాను విద్యార్థి దశ నుండే వారి సలహాలు, సూచనలు తీసుకునేవాడినని, వారి స్ఫూర్తితోనే తాను రాష్ట్ర ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పదవి చేపట్టానని అన్నారు. కాశీరాములు యాదవ్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సామాజిక సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని అన్నారు. కాశీరాములు యాదవ్ ఆయురారోగ్యాలతో మరిన్ని వివాహ వార్షికోత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు తరాల పరమేశ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవి, రచయిత, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బెల్లి యాదయ్య, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లొడంగి గోవర్ధన్ యాదవ్, బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్, యువజన సంఘం అధ్యక్షుడు గంగుల చందువంశీ యాదవ్, వంగూరు నారాయణ యాదవ్, గుండబోయిన లింగయ్య యాదవ్, డాక్టర్ రవిప్రకాష్ యాదవ్, డాక్టర్ శరత్ బాబు, పల్లెబోయిన శ్యామ్ సుందర్ యాదవ్, సూర్యనారాయణ యాదవ్, ఎల్వి యాదవ్, డాక్టర్ పద్మ, కొలగాని పర్వతాలు యాదవ్, అల్లి బన్నయ్య యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, గుండెబోయిన జానయ్య యాదవ్, అల్లి సుభాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.